ఈ వీడియోలో మనం వాట్ ఈజ్ అ ట్రయాంగిల్ అండ్ వాట్ ఆర్ ద క్లాసిఫికేషన్స్ ఆఫ్ ట్రయాంగిల్ అనే టాపిక్ గురించి చూద్దాం. ఓకే రైట్. సో ట్రయాంగిల్ అనడంతో మన మైండ్లోకి ఏం గుర్తుకు రావాలంటే 3 యాంగిల్స్. ఓకే, సో అందులోనే ఉంది చూడండి ట్రయాంగిల్. సో ట్రై అంటే 3, యాంగిల్ అంటే యాంగిల్స్. సో ట్రయాంగిల్ 3 యాంగిల్స్ అని ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. ఓకే, లేదా ట్రయాంగిల్ అంటే సింపుల్గా 3 సైడ్స్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. సో అది మనం జనరల్గా చెప్పుకునేది. మరి మ్యాథమెటిక్స్ ప్రకారం వాట్ ఈజ్ యాక్చువల్ డెఫినేషన్? సో ఇప్పుడు మనం యాక్చువల్ డెఫినేషన్కి చూసుకున్నట్టయితే a 3-sided closed polygon that consists of 3 angles and vertices. I repeat, a 3-sided closed polygon that consists of 3 angles and 3 vertices. Okay, so దీన్ని మనం ట్రయాంగిల్ అనడం జరుగుతుంది. మరి ఏ షేప్ని పడితే ఆ షేప్ని ట్రయాంగిల్ అనడానికి వీల్లేదు. అకార్డింగ్ టు డెఫినేషన్ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో అది ఒక్కసారి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏమంటున్నాడు, 3-sided 3 సైడ్లు ఉండాలట, అది క్లోజ్డ్ పాలిగన్ అయి ఉండాలి. సో క్లోజ్డ్ పాలిగన్ అంటే ఇది క్లోజ్డ్ పాలిగనా? కాదు. సో ఖచ్చితంగా అన్ని సైడ్స్ క్లోజ్ అయి ఉండాలి, క్లోజ్డ్ పాలిగన్ అయి ఉండాలి. ఆ క్లోజ్డ్ పాలిగన్కి 3 యాంగిల్స్ ఉండాలి, 3 వర్టిసెస్ ఉండాలి. మరి ఇప్పుడు ఒక 2D షేప్ తీసుకున్నా. సో దీన్ని నేను ట్రయాంగిల్ అనాలంటే నాకేమేం తెలియాలి? 3 సైడ్స్ ఉండాలి, 3 యాంగిల్స్ ఉండాలి, 3 వర్టిసెస్ ఉండాలి. ఓకే, అదొకసారి చెక్ చేద్దాం. 3 సైడ్స్ అంటే ఒక సైడ్, రెండో సైడు, మూడో సైడ్. అబ్బో ఉంది, 3 సైడ్లు ఉన్నాయి. ఓకే రైట్. మరి 3 యాంగిల్స్ ఉండాలా అంటే చూడండి, ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్. సో 3 యాంగిల్స్ ఉన్నాయి. మరి ఇది క్లోజ్డ్ పాలిగనేనా? క్లోజ్డ్ పాలిగన్, ఎందుకంటే ఇక్కడ ఓపెన్ అయ్యి లేదు. సో అంతా అన్ని సైడ్స్ క్లోజ్ అయి ఉన్నాయి. ఓకే రైట్. మరి 3 వర్టిసెస్. సో వర్టెక్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్? వర్టెక్స్ అంటే ఏదైనా 2 లైన్స్ని జాయిన్ చేసినప్పుడు, 2 లేదా అంతకన్నా ఎక్కువ లైన్స్ని జాయిన్ చేసినప్పుడు, సో ఇక్కడ చివరిగా ఉండే పాయింట్ని మనం వర్టెక్స్ అంటాం, అంటే ఎండ్ పాయింట్. వర్టెక్స్ అంటే ఏంటి? ఎండ్ పాయింట్. మరి ఇప్పుడు చూడండి, ఇదొక లైను, ఇదొక లైను, సైడ్. ఈ 2 సైడ్స్ని నేను యాడ్ చేస్తున్నా, అంటే నేను కలుపుతున్నా. సో దీనికి ఒక చివరి పాయింట్ ఉంటుందా? రైట్. సో ఈ పాయింట్ని నేను వర్టెక్స్ అంటాను. అంటే ఇక్కడ ఏ అనే వర్టెక్స్. సో నేను ఏ అని పెట్టుకున్నా, ఇక్కడ మీ పేరు పెట్టుకుంటానే పెట్టుకోవచ్చు, తప్పలేదు. ఓకే, సో ఇక్కడ బి అని పెట్టుకున్నా, సో ఇక్కడ సి అనే వర్టెక్స్కి నేను పేరు పెట్టుకున్నా. ఓకే రైట్. సో ఇది అంటే ఇప్పుడు మనకి 3 సైడ్స్ ఉన్నాయి, 3 యాంగిల్స్ ఉన్నాయి, 3 వర్టిసెస్ ఉన్నాయి. ఇదొక క్లోజ్డ్ పాలిగన్, కాబట్టి మనం దీన్ని ట్రయాంగిల్ అనొచ్చు. ఓకే రైట్. సో మరి ఈ టర్మ్స్ ఏందో చూద్దాం. 3 వర్టిసెస్ ఏంటివి? ఏబిసి. ఇక్కడ నేను అనుకుంటున్నా, సో మీరు సిడిబి లేదా ఎట్లా పెట్టుకున్నా మీ ఇష్టం. ఓకే రైట్. అదేవిధంగా సైడ్స్. సో సైడ్స్ అంటే ఏంటంటే ఈ 2 ఎండ్ పాయింట్స్ ఉన్నాయిగా, 2 వర్టెక్స్ ఉన్నాయిగా, ఆ 2 వర్టెక్స్ని కలిపి రాస్తేనే మనం సైడ్ అంటాం. ఓకే రైట్. ఏబి, బీసీ ఒక సైడ్, అదేవిధంగా ఏసీ అనేది కూడా ఇంకొక సైడ్, 3 సైడ్లు. ఓకే, నెక్స్ట్ యాంగిల్స్. సో యాంగిల్స్ ఇక్కడ యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి అని మనం చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ ఎలా రిప్రజెంట్ చేయాలనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఎలా రిప్రజెంట్ చేయాలంటే యాంగిల్ ఏబిసి. యాంగిల్ ఏబిసి అంటే ఏంటి చేస్తారంటే ఏదైతే మిడిల్ టర్మ్ ఉందో సో దాన్నే మనం యాంగిల్ రూపంలో చెప్పవచ్చు. అంటే యాంగిల్ ఏబిసి అంటే దీని అర్థం ఏంటంటే యాంగిల్ బి అని అర్థం. ఓకే రైట్. సో దీన్నే యాంగిల్ సిబిఏ అని కూడా రాసుకోవచ్చు, తప్పలేదు. ఓకే రైట్. నెక్స్ట్ యాంగిల్ బీసీఏ అనేది రెండవది, అంటే యాంగిల్ సిని రిప్రజెంట్ చేస్తుంది ఇది. నెక్స్ట్ యాంగిల్ ఏసీబి, ఇది 3వ యాంగిల్ని రిప్రజెంట్ చేస్తుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ యాంగిల్ సిని. ఓకే రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యాంగిల్. మరి మీడియన్ అంటే ఏంటి సార్? సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మీడియన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇది ఒక సైడ్ ఉంది, బీసీ అని ఒక సైడ్ ఉంది. సో ఆ బీసీ అయిన ఒక సైడ్, ప్రతి సైడ్కి ఒక మిడిల్ పాయింట్ ఉంటుందా? మిడ్ పాయింట్ ఉంటుందా? ఖచ్చితంగా ఒక లైన్కి లేదా సైడ్కి ఖచ్చితంగా మిడ్ పాయింట్ ఉంటుంది. సో ఆ మిడ్ పాయింట్ని ఐడెంటిఫై చేయండి. ఆ మిడ్ పాయింట్ నుండి సో ఈ యొక్క సైడ్కి అంటే బీసీకి వర్టికల్గా అంటే ఆపోజిట్గా ఉండే వర్టెక్స్ ఏది? ఏ. సో ఈ మిడ్ పాయింట్ నుండి ఈ వర్టెక్స్ని యాడ్ చేయండి. సో దీన్ని మనం ఏమంటున్నాం అంటే మీడియన్ అంటున్నాం. సో దీనికి నేను ఒక డి అనే పేరు పెట్టుకుంటున్నాను. సో అదేవిధంగా
ఇదొక మీడియన్ ఏర్పడుతుందా? ఏర్పడుతుంది. సో దీనికి ఈ అనుకుంటున్నా. సో ఇదొక మీడియన్ ఏర్పడుతుందా? ఏర్పడుతుంది. సో దానికి నేను ఎఫ్ అని పెట్టుకుంటున్నా. ఓకే రైట్. అంటే ఇక్కడ రాస్తున్నా ఏడి బిఈ అండ్ సిఎఫ్ ఆర్ ద మీడియన్స్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్. సార్ ఒక ట్రయాంగిల్కి ఎన్ని మీడియన్స్ ఉంటాయి? ఖచ్చితంగా 3 ఉంటాయి. ఎందుకంటే మనకి ఒక సైడ్కి మిడ్ పాయింట్స్ ఎన్ని ఉంటాయి? ఒకటే మిడ్ పాయింట్ ఉంటుంది. ఓకే, సో కాబట్టి 3 మీడియన్స్ కూడా ఉండడం జరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డెఫినేషన్ అండ్ టర్మ్స్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్. మరి ఇప్పుడు మనం వాట్ ఆర్ ద క్లాసిఫికేషన్స్ ఆఫ్ ట్రయాంగిల్ అని చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. సో ట్రయాంగిల్ అనేది 2 క్లాసిఫికేషన్స్ ఉంటాయి. అదేంటంటే ఒకటి బేస్డ్ ఆన్ ద సైడ్స్. సో దానిలో 3 టైప్స్ ఉంటాయి ట్రయాంగిల్స్ అనేటివి. సో బేస్డ్ ఆన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ యాంగిల్స్ మనకి మళ్ళీ 3 సైడ్స్ అనేటివి 3 టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉంటాయి. సో మరి ఆ యొక్క సైడ్స్ మీద ఉన్న ట్రయాంగిల్స్ ఏంటివి, యాంగిల్స్ మీద ఉన్న ట్రయాంగిల్స్ ఏంటివో ఇప్పుడు మనం క్షుణ్ణంగా చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఆ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఏందో చూద్దాం. దీనిలో కూడా బేస్డ్ ఆన్ ద సైడ్స్ మనకి 3 టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉంటాయి. అదేవిధంగా బేస్డ్ ఆన్ ద యాంగిల్స్ మనకి 3 టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉండడం జరుగుతుందని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో అందులో భాగంగా ఫస్ట్ది బేస్డ్ ఆన్ ద సైడ్స్ ఏందో ఇక్కడ మనం చూద్దాం. ఓకే, ఎస్, బేస్డ్ ఆన్ ద సైడ్స్ వచ్చేసరికి మనకు 3 టైప్స్ ఉంటాయి. అవి ఈక్విలాటరల్ ట్రయాంగిల్, ఐసోసిలస్ ట్రయాంగిల్ అండ్ స్కేలిన్ ట్రయాంగిల్. ఓకే, అండ్ బేస్డ్ ఆన్ ద యాంగిల్స్ వచ్చేసరికి యాక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, దీన్నే మనం యాక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అని కూడా అంటాం. అండ్ అదేవిధంగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్, థర్డ్ టైప్ వచ్చేసరికి యాప్టిస్ యాంగిల్ ట్రయాంగిల్ అనేటివి ఈ యొక్క బేస్డ్ ఆన్ ద యాంగిల్స్. మరి ఇప్పుడు బేస్డ్ ఆన్ ద సైడ్స్లో ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి, ఐసోసిలస్ ట్రయాంగిల్ అంటే ఏంటివి, స్కేలిన్ ట్రయాంగిల్ అంటే ఏంటివన్నీ ఇండివిజువల్గా ఇక్కడ మనం చూద్దాం. ఓకే రైట్. బేస్డ్ ఆన్ ద సైడ్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఫస్ట్ టైపు ఈక్విలాటరల్ ట్రయాంగిల్. సో ఇందులోనే చూడండి, ఈక్వి అంటే ఏంటంటే ఈక్వివాలెంట్. ఓకే రైట్. లాటరల్ అంటే సైడ్స్. ఓకే, అంటే ఈక్విలాటరల్ అంటే ఏంటి సార్, ఈక్వివాలెంట్ సైడ్స్ అని అర్థం. కాబట్టి ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటే ఏమని గుర్తుపెట్టుకోండి, అండ్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఇస్ ఎ ట్రయాంగిల్ హూస్ ఆల్ 3 సైడ్స్ ఆర్ ఆఫ్ సేమ్ లెంత్. అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఒక ట్రయాంగిల్ అనేది ఒక క్లోజ్డ్ పాలిగన్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ 3 సైడ్స్, 3 వర్టిసెస్, 3 యాంగిల్స్ అని చెప్పుకున్నాం కదా. అవును, మరి ఇందులో 3 సైడ్స్ కూడా ఈక్వల్ లెంత్ ఉండాలట. ఓకే, ఇప్పుడు మనం ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. సో ఇందులో అన్నిటికీ 5 సెంటీమీటర్ నేను తీసుకుంటున్నా. అంటే అన్నిటి యొక్క లెంత్ అనేది సేమ్గా కనపడుతుందా? డయాగ్రామ్ పరంగా మనం జస్ట్ చూసుకున్నట్టయితే మనకు ఖచ్చితంగా మూడింటి యొక్క సైడ్ సేమ్ ఉంది కదా. రైట్, ఇలాంటి ట్రయాంగిల్ని మనం ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటాం. ఓకే, ఇలాంటి ట్రయాంగిల్ ఏమంటాం, ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటాం. సో అదే నేను ఇక్కడ రిప్రజెంట్ చేశాను, AB ఈజ్ ఈక్వల్స్ టు BC ఈజ్ ఈక్వల్స్ టు CA అని రిప్రజెంట్ చేయడం జరిగింది. ఓకే రైట్. సో మరి దీన్నే మనం ఇంకొక పేరుతో కూడా పిలవచ్చు. దాన్ని ఏమంటున్నారంటే ఈక్వి యాంగులర్ ట్రయాంగిల్ సార్. ఎస్, వాట్ ఈజ్ అన్ ఈక్వి యాంగులర్ ట్రయాంగిల్? ఎందుకు, సో ఐ మీన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ని మనం ఈక్వి యాంగులర్ ట్రయాంగిల్ అని కూడా అంటాం. ఎందుకంటే బికాస్ ఆల్ ఆఫ్ ఇట్స్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు 60 degrees. ఓకే, మరి మనకు ఆల్రెడీ తెలుసు 3 యాంగిల్స్ ఉంటాయి. ఆ 3 యాంగిల్స్ కూడా ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నా నెక్స్ట్ వీడియోలో మీకు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ చెప్తాను. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటయ్యా అంటే యాంగిల్ సమ్ ప్రాపర్టీ సార్. ఓకే, యాంగిల్ సమ్ ప్రాపర్టీ అంటే ఏంటంటే సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ మస్ట్ బి 180 degrees. అంటే 3 యాంగిల్స్ యొక్క సమ్ అనేది 180 degrees ఉండాలి. ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క సమ్ అనేది 180 degrees ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. మరి సార్ ఆ విషయం ఇక్కడ మీరెందుకు చెప్తున్నారంటే ప్రతి ఒక్క యాంగిల్ అనేది 60 degrees ఉండాలంటే దాని అర్థమైంది సార్, 3 యాంగిల్స్ ఉంటాయి అంటే 60 + 60 + 60 మొత్తం 60 3 టైమ్స్ అంటే మనకు 180 degrees ఉంటుంది. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు ఈక్విలాటరల్ ట్రయాంగిల్లో ఈ యాంగిల్ C ఎంత సార్ అంటే 60 degrees. మరి యాంగిల్ A ఎంత సార్ అంటే 60 degrees. యాంగిల్ B కూడా 60 degrees అని మనం ఇక్కడ సింపుల్ గా చెప్పుకోవచ్చు. దాన్నే నేను ఇక్కడ చెప్పాను. యాంగిల్ A ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ B ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ C ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees అని ఇక్కడ రిప్రజెంట్ చేయడం జరిగింది సార్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్. ఓకే,
నెక్స్ట్ మనం ఐసోసిలస్ ట్రయాంగిల్ గురించి చూద్దాం. ఎస్, an isosceles triangle is a triangle that has two equal sides. అంటే దానికి దీనికి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఈ యొక్క 3 sides లో ఏవైనా 2 sides ఈక్వల్ గా ఉంటే ఆ యొక్క టైప్ ఆఫ్ ట్రయాంగిల్ ని మనం ఐసోసిలస్ ట్రయాంగిల్ అంటాం. ఓకే, దీన్నే ఇంకొక విధంగా కూడా చెప్పొచ్చు. అదేంటంటే an isosceles triangle is a triangle that has a two congruent sides. సో 2 congruent sides అంటే ఏంటంటే 2 ఈక్వల్ sides అని ఇక్కడ సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ నేను ఒక సింపుల్ ట్రయాంగిల్ తీసుకున్నాను. సో ఇందులో ట్రయాంగిల్ లో చూడండి ఏసీ బీసీ ఇవి రెండు కూడా సేమ్ లెంత్ ఉన్నట్టు మనకి ఈజీగా కనపడుతుంది. అండ్ అదేవిధంగా సో దీన్ని నేను ఏమనుకుంటున్నా అంటే ఒక 8 సెంటీమీటర్ అనుకోండి. సో దీన్ని కూడా ఒక 8 సెంటీమీటర్ అనుకోండి. ఇది ఎంత సార్ అంటే జస్ట్ ఒక 4 సెంటీమీటర్ అనుకోండి. ఇప్పుడు చూడండి యాంగిల్ ఏసీ యాంగిల్ బీసీ సేమ్ లెంత్ ఉన్నాయా? ఉన్నాయి. మరి యాంగిల్ ఏబీ కూడా వాటితో ఈక్వల్ లెంత్ ఉందా అంటే లేదు సార్. అంటే ఒక ట్రయాంగిల్లో రెండు ఈక్వల్ సైడ్స్ ఉంటే అలాంటి ట్రయాంగిల్ ని మనం ఏమంటున్నాం? ఐసోసిలస్ ట్రయాంగిల్ అంటున్నాం. అండ్ అదేవిధంగా సో అదేంటంటే ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు బీసీ అని ఇక్కడ మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే in isosceles triangle the two angles opposite to the two equal sides are equal అంటున్నాడు. సార్ ఈ పాయింట్ కి అర్థం ఏంటి సార్ అంటే ఇప్పుడు చూడండి ఇది ఒక ఐసోసిలస్ ట్రయాంగిలా? అవును సార్, ఒప్పుకుంటాం. మరి ఇప్పుడు ఇవి రెండు ఈక్వల్ సైడ్స్ ఏనా? అవును. ఈ యొక్క ఈక్వల్ సైడ్ కి అపోజిట్ గా ఉన్న యాంగిల్ అట ఇదంట. ఓకే, మరి ఈ ఈక్వల్ సైడ్స్ కి అపోజిట్ యాంగిల్ ఏంటి సార్? ఇది. మరి ఈ రెండింటిని ఈక్వల్ అని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఈ రెండింటిని ఈక్వల్ అని చెప్తున్నాడు. సో దాన్ని నేను ఇక్కడ రిప్రజెంట్ చేశాను. దట్ ఈస్ నథింగ్ బట్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ బి సార్. ఓకే, సో దిస్ ఈజ్ ఐసోసిలస్ ట్రయాంగిల్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ స్కేలిన్ ట్రయాంగిల్. మరి స్కేలిన్ ట్రయాంగిల్ అంటే ఏంటి సార్? ఎస్, a scalene triangle is a triangle that has none of the sides are equal. అంటే ఒక ట్రయాంగిల్ లో ఉన్నటువంటి అన్ని సైడ్స్ కూడా ఏ రెండు సైడ్స్ కూడా ఈక్వల్ గా లెంత్ లేకపోతే అటువంటి ట్రయాంగిల్ ని మనం స్కేలిన్ ట్రయాంగిల్ అంటున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఏసీ ఏబి బీసీ చూడండి, మనం చూస్తేనే తెలిసిపోతుంది ఏంటంటే ఈక్వల్ లెంత్ లేవని. అంటే ప్రతి ఒక్క సైడ్ కూడా ఈక్వల్ లెంత్ లేవు. కాబట్టి ఇలాంటి ట్రయాంగిల్ ని మనం ఏమంటున్నాం? స్కేలిన్ ట్రయాంగిల్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఒక 4 సెంటీమీటర్ తీసుకోండి. సో ఇది ఒక 6 సెంటీమీటర్ అనుకోండి, ఇది ఒక 8 సెంటీమీటర్ అనుకోండి. ఇప్పుడు చూడండి ప్రతిది కూడా డిఫరెంట్ లెంత్ గా ఉందా లేదా? ఉంది. సో కాబట్టి ఇట్లాంటి ట్రయాంగిల్ ని మనం స్కేలిన్ ట్రయాంగిల్ అంటున్నాం. సో దాన్ని నేను ఇక్కడ రిప్రజెంట్ చేశాను. సైడ్ ఏసీ నాట్ ఈక్వల్ టు బీసీ నాట్ ఈక్వల్ టు సిఏ ఫ్రెండ్స్. ఓకే, సో దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ ద సైడ్స్. ఓకే, సో ఇప్పటి వరకు ఒకసారి చిన్న కంపారిజన్ చూసుకుందాం. మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉన్నాయి బేస్డ్ ఆన్ ద సైడ్స్ అంటే 3 సార్. ఓకే, సో 3 సార్. అందులో ఫస్ట్ ఏంటి? ఈక్విలాటరల్ ట్రయాంగిల్. ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? 3 ఈక్వల్ సైడ్స్ ఉండాలి. అంటే 3 కూడా ఈక్వల్ సైడ్స్ ఉంటే దాన్ని మనం ఏమంటున్నాం? ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటున్నాం. మరి ఐసోసిలస్ ట్రయాంగిల్ అంటే ఏంటి సార్? ఏవైనా 2 సైడ్స్ ఈక్వల్ లెంత్ ఉండాలి. ఏవైనా 2 సైడ్స్ ఈక్వల్ లెంత్ ఉంటే దాన్ని మనం ఐసోసిలస్ ట్రయాంగిల్ అంటున్నాం. మరి సార్ స్కేలిన్ ట్రయాంగిల్ అంటే ఏంటి సార్? ఇవి కూడా నాట్ ఈక్వల్ ఉండాలి. అంటే నన్ ఆఫ్ ద సైడ్స్ ఆర్ ఈక్వల్. సో నన్ ఆఫ్ ద సైడ్స్ ఆర్ ఈక్వల్ ఉంటే అలాంటి ట్రయాంగిల్ ని మనం స్కేలిన్ ట్రయాంగిల్ అంటున్నాం. సో దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ ద సైడ్స్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్. మరి ఇప్పుడు మనం బేస్డ్ ఆన్ ద యాంగిల్స్ మాట్లాడుకుందాం సార్. ఇక్కడ మనం బేస్డ్ ఆన్ ద యాంగిల్స్ లో ఫస్ట్ వచ్చేసరికి acute angle triangle. Acute angle triangle definition: an acute angle triangle is a triangle in which all interior angles are acute. మరి acute అంటే ఏంటంటే that is every interior angle in this triangle is less than 90 degrees సార్. ఓకే, అంటే ఇప్పుడు చూడండి మనకు ట్రయాంగిల్ లో 3 యాంగిల్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ చెప్పాను యాంగిల్ బి ని ఎట్లా రిప్రజెంట్ చేస్తున్నాము? యాంగిల్ ఏబిసి లేదా యాంగిల్ సిబిఏ అని కూడా అనొచ్చు. మరి ఈ యాంగిల్ బి, యాంగిల్ సి, యాంగిల్ ఏ ఈ 3 కూడా ఈ ఇండివిజువల్ గా 90 డిగ్రీస్ కంటే తక్కువగా ఉండన్నట్టు. అలాంటప్పుడే అలాంటి ట్రయాంగిల్ ని మనం యాక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటున్నాం. మరి ఇప్పుడు చూడండి యాంగిల్ బి 75 డిగ్రీస్ అని చెప్పాను. ఇక్కడ నేను 75 డిగ్రీస్ తీసుకున్నాను. నెక్స్ట్ యాంగిల్ సి ఎంత సార్ అంటే 60 డిగ్రీస్ అన్నాను. నెక్స్ట్ యాంగిల్ ఏ ఎంత అంటే 45 డిగ్రీస్ అన్నాను సార్. ఓకే, సో ఈ 3 చూడండి అన్నిటి యొక్క డిగ్రీస్ లెస్ దెన్ 90 డిగ్రీస్ ఏనా? అవును. కాబట్టి ఈ ట్రయాంగిల్ మనం ఏమనొచ్చు? యాక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అనొచ్చు.
మరి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటి సార్ అంటే మరి ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకు 180 డిగ్రీస్ రావాలి. ఎంత రావాలి సార్? 180 డిగ్రీస్. ఎందుకు 180 డిగ్రీస్ రావాలి? యాంగిల్ సమ్ ప్రాపర్టీ. యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఏంటి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే రైట్. మరి ఇక్కడ ఒక పాయింట్ చూడండి. ఇన్ ఎ ట్రయాంగిల్ ద యాంగిల్ బిట్వీన్ ఎనీ టూ సైడ్స్ ఇస్ less than 90 degrees then it is said to be acute angle triangle. This is another definition. సార్ ఇక్కడ ఏం చెప్తున్నాడు సార్ అంటే చూడండి, ఇప్పుడు ఇది ఒక సైడ్ ఏసీ అనేది ఒక సైడ్, బీసీ అనేది ఒక సైడ్. ఈ రెండు సైడ్ల మధ్య యాంగిల్ సి అనేది ఉందా? ఉంది. ఆ యాంగిల్ అనేది లెస్ దెన్ 90 డిగ్రీస్ ఉండాలంటున్నాడు. లేదా ఏసీ అనేది ఒక సైడ్, ఏబి అనేది ఒక సైడ్. సో ఈ రెండింటి మధ్యలో ఒక యాంగిల్ ఉంటుందా? ఎస్, అది కూడా లెస్ దెన్ 90 డిగ్రీస్ ఉండాలి. అంటే ఏవైనా రెండు సైడ్ల మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ అనేది 90 డిగ్రీస్ కంటే తక్కువగా ఉండాలి సార్ అంటున్నాడు. అప్పుడే దాన్ని మనం ఏమంటున్నాం? అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అంటున్నాం. ఓకే, అర్థమైందా? రైట్. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే బేస్డ్ ఆన్ ద యాంగిల్స్ లో సెకండ్ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ విచ్ ఇస్ అ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రయాంగిల్ ఫ్రెండ్స్. సో దీన్ని బేస్ చేసుకొని మనకి పైథాగరస్ థీరం ఉంటుంది, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటి సార్? ఎస్, ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇస్ ఎ ట్రయాంగిల్ దట్ హ్యాస్ one of the interior angles is exactly 90 degrees. అంటే ఇప్పుడు మనకి యాంగిల్ బి, యాంగిల్ ఏ, యాంగిల్ సి ఉంది. సో ఇక్కడ సింబల్ ఇట్లా ఉండాలి. ఎస్, ఇందులో ఏదైనా ఒక యాంగిల్ 90 డిగ్రీస్ ఉండాలి. సో 90 డిగ్రీస్ అంటే అందరికి తెలుసు, ఒక హారిజాంటల్ లైన్, పర్పెండిక్యులర్ లైన్ ఇలా ఉన్నట్టయితే దాన్ని మనం ఈ యొక్క యాంగిల్ ని మనం ఏమంటున్నాం సార్ అంటే 90 డిగ్రీస్ అంటున్నాం. ఓకే రైట్. ఇందులో యాంగిల్ బి అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది, అదేంటంటే 90 డిగ్రీస్ ఉందని. ఓకే ఎస్, ఇలాంటి ట్రయాంగిల్ ఏదైనా ఒక ఇంటీరియర్ యాంగిల్ అనేది 90 డిగ్రీస్ ఉంటే దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటున్నాం. మరి ఇంకొక కండిషన్ ఏంటంటే మరి ఇవి కాకుండా మిగతా రెండు యాంగిల్స్ యొక్క సమ్ కూడా 90 డిగ్రీస్ కావాలి సార్, అప్పుడే దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. ఆబ్వియస్ గా ఒకటి 90 డిగ్రీస్ ఉందంటే సో సమ్ ఆఫ్ ద అదర్ టూ యాంగిల్స్ మస్ట్ బి 90 డిగ్రీస్ అని ఇక్కడ మీరు సింపుల్ గా ఆ కండిషన్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్. సో ఇక్కడ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ తీసుకున్నాను, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు 50 డిగ్రీస్ తీసుకున్నాను, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 40 డిగ్రీస్ అని ఇక్కడ నేను తీసుకోవడం జరిగింది సార్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ది ఆబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్. Obtuse angle triangle is a triangle that has one of the interior angles is obtuse. That is, one of the interior angles in this triangle is greater than 90 degrees. ఓకే, సో తేడా గమనించారా? సింపుల్ గా కంపేర్ చేసుకుంటూ చదివితే మనకి ఈజీగా గుర్తుంటుంది. అంటే ఇప్పుడు చూడండి, యాంగిల్ బి అనేది గ్రేటర్ దెన్ 90 డిగ్రీస్ ఉంది, అంటే 90 డిగ్రీస్ కంటే ఎక్కువగా ఉంది. ఒక ఇంటీరియర్ యాంగిల్ అనేది 90 డిగ్రీస్ కంటే ఎక్కువగా ఉంటే ఆ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ ని మనం ఏమంటున్నాం సార్? ఆబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అంటున్నాం. ఓకే రైట్. సో అదే ఇక్కడ నేను తీసుకున్నాను, యాంగిల్ బి అనేది 100 డిగ్రీస్, యాంగిల్ సి అనేది 40 డిగ్రీస్, యాంగిల్ ఏ అనేది కూడా 40 డిగ్రీస్ తీసుకోవడం జరిగింది. సో ఇలాంటి టైప్ ఆఫ్ ట్రయాంగిల్ ని మనం ఏమంటున్నాం సార్? ఆబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అని అంటున్నాం. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బేస్డ్ ఆన్ ద యాంగిల్స్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సింపుల్ గా కంపారిజన్ ఇస్తున్నాను. సో ఫస్ట్ ఏంటి సార్? అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటంటే ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ మస్ట్ బి లెస్ దెన్ 90 డిగ్రీస్, ఈక్వల్ కూడా కాదు, లెస్ దెన్ 90 డిగ్రీస్ ఉండాలి. ఓకే రైట్. మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటి సార్? సో వన్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ మస్ట్ బి 90 డిగ్రీస్ ఉండాలి. ఏదైనా ఒక ఇంటీరియర్ యాంగిల్ అనేది ఎగ్జాక్ట్ గా 90 డిగ్రీస్ ఉండాలి. మరి ఆబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటంటే ఏదైనా ఒక యాంగిల్ అనేది గ్రేటర్ దెన్ 90 డిగ్రీస్ ఉండాలి. అటువంటి ట్రయాంగిల్ ని మనం ఆబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అని అంటున్నాం. ఓకే, సో ఇది అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒక చిన్న టేబుల్ చూసి క్లోజ్ చేద్దాం సెషన్. ఎస్, సో బేస్డ్ ఆన్ ద సైడ్స్ వచ్చేసరికి మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్ సార్? 3 టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్. అవేంటి సార్? ఈక్విలాటరల్ ట్రయాంగిల్. ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటే ఆల్ 3 సైడ్స్ ఆర్ ఈక్వల్. ఓకే, నెక్స్ట్ ఐసోసిలస్ ట్రయాంగిల్ అంటే ఏంటి సార్? ఆల్ 2 సైడ్స్ ఆర్ ఈక్వల్. ఓకే, నెక్స్ట్ స్కేలిన్ ట్రయాంగిల్ లో నన్ ఆఫ్ ద సైడ్స్ ఈజ్ ఈక్వల్ అని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బేస్డ్ ఆన్ ద యాంగిల్స్ వచ్చేసరికి అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఎవ్రీ ఇంటీరియర్ యాంగిల్ మస్ట్ బి లెస్ దెన్ 90 డిగ్రీస్ అండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే వన్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ మస్ట్ బి ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్. నెక్స్ట్ వన్ ఆఫ్ ద యాంగిల్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 90 డిగ్రీస్ అనేది ఆబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ కిందకి రావడం జరుగుతుంది. ఓకే, సో ఈ యొక్క సెషన్ మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో అండ్ డూ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. ఓకే
అండ్ అదేవిధంగా మీకు ఏమైనా క్వరీస్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఏమైనా ఎలాంటి వీడియోస్ తీయాలని మీకు అనిపిస్తే ఖచ్చితంగా చేయండి. దాని మీద నేను వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.